సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరితో ప్రారంభమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం 15 సంవత్సరాలు పూర్తి చేసుకునేసరికి ఒక మర్రి చెట్టులా ఒక రకంగా పాతుకుపోయే వరకు వచ్చింది. అంటే ఈ మొత్తం 15 సంవత్సరాల ప్రస్థానంలో మనకు కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం, తెలివితేటలు, క్రమశిక్షణ, కమిట్మెంట్, మొండితనం, ప్రజలకు మాటిస్తే మాట మీద నిలబడాలి అనే మనస్తత్వం, మనం చేయగలిగింది చెప్పాలి, చెయ్యలేకుంటే అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు కానీ మాటిచ్చి వెనక్కి పోకూడదు అని రాజకీయాల్లో ఎక్కువ మొండితనం పనికిరాదంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మొండితనమే ఒక్కడిగా మొదలై దేశ పార్లమెంట్లోనే 4వ అతిపెద్ద పార్టీగా ఎదిగే అంతవరకు పోయింది. అంటే ఖచ్చితంగా జగన్ గారి మొండితనానికి కమిట్మెంట్ కూడా తోడవడమే. నో డౌట్ ఇన్ దట్. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఎన్ని రోజులు మనుగడ సాధించగలుగుతారు అనేది నిర్ణయం ఎలా జరుగుతుంది? ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ నాయకుడి స్పందన ఎలా ఉంది, ఆ నాయకుడి గుండె నిబ్బరం ఏ విధంగా ఉంది, ఆ నాయకుడి కమిట్మెంట్ ఏ విధంగా ఉంది, అసలు ప్రతికూల పరిస్థితులను ఒక వ్యక్తి ఏ విధంగా డీల్ చేయగలుగుతున్నారు అన్న దాని మీదనే ఒక రాజకీయ పార్టీ అయినా, లేదా ఒక సంస్థ అయినా, లేదా ఒక కుటుంబం అయినా ఆధారపడి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబం పెద్ద ఏ విధంగా డీల్ చేయగలుగుతారు అన్న దాని మీద ఆ కుటుంబం మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను ఒక పార్టీ నాయకుడు ఏ విధంగా డీల్ చేస్తున్నారు అన్న దాని మీద ఆ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢోకా ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానమంతా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే సాగుతూ వచ్చింది. కాబట్టి 39 సంవత్సరాలు, 38 సంవత్సరాల వయసులో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు దాదాపు అంతే రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు, జగన్ గారి వయస్సు అంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒకవైపు చంద్రబాబు గారు, మరొకవైపు దేశంలో వేళ్ళూనకపోయిన కాంగ్రెస్ వ్యవస్థలు అందరూ మూకుమ్మడిగా దాడి చేసి ఏ వ్యక్తికి కూడా తన జీవితంలో ఎదురుకానంత ప్రతికూల పరిస్థితి ఎదురైనా కూడా వాటన్నింటినీ గుండె ధైర్యంతో ఎదుర్కొని డీల్ చేసి ఫైట్ చేశారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకో 10 కాలాల పాటు ఖచ్చితంగా కూడా విరాజిల్లుతుంది, అధికారం ఉన్నా లేకపోయినా అని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా డీల్ చేసుకోగలుగుతారు. ఎంతటి కష్టంలో నుంచి అయినా సానుకూల ఫలితాన్ని ఆయన ఆశించగలుగుతారు. ఆశించి ఊరుకునే మనిషి కాదుగా. జైల్లో పెడితే ఊరుకున్నారా? జైలు నుంచే పార్టీని నడిపారు. బయటకు వస్తే ఊరుకున్నారా? 2014లో అదిగో పని అలివిమాలిన హామీలు ఇస్తే అధికారంలోకి వస్తామంటే అధికారంలో రాకపోయినా పర్లే, అలివిమాలిన హామీలు ఇవ్వకూడదు. 67 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం అయితే ఆ రోజు అనుకొని ఉంటారు చంద్రబాబు గారైనా, కాగలు తీరిన తెలుగుదేశం పార్టీ రాజకీయ యోధులైన, మీడియా వేళ్ళునకు పోయిన మీడియా పెద్దలైనా, పిల్లోడు అసెంబ్లీకి వస్తున్నాడు, నలిపేద్దాం, తనని ఎటూ చెల్లకుండా చేద్దాం, తనను ఒక ఎర్రిపప్పన చేద్దాము అని చెప్పి ఆ రోజు వీళ్ళందరూ భావించారు. కానీ జగన్ గారు అసెంబ్లీకి వచ్చే సబ్జెక్టు తోటి 4 చెరువుల్లో నీళ్ళు తాపేసరికి బిత్తరపోయారు. అందుకనే మళ్ళీ వ్యవస్థలను వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని 23 మంది ఎమ్మెల్యేలను ఏకంగా కండువాలు కప్పి మంత్రి పదవులే ఇస్తే అందులో కొందరికి 3 ఎంపీలను కూడా లాగేసుకుంటే అంతటి ప్రతికూల పరిస్థితిని కూడా గోడ కొట్టిన బంది ఎంత ఫోర్స్గా అయితే వెనక్కి వస్తుందో, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల పరిస్థితి ఎదురైన ప్రతిసారి ఆయన కూడా అంతే ఫోర్స్గా ఎదుగుతూ పోయారు. అవును, అసెంబ్లీలో నా పార్టీ నిర్వీర్యం చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తే జనంలోకి వెళ్ళే తేల్చుకుంటాను అని 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అదేమైనా మామూలు విషయమా? అడుగడుగు కూడా ప్రతిబంధకాలు ఎదుర్కొనే వచ్చారు. ప్రతి అడుగు ప్రతిబంధకాలేగా.
ఎన్ని వ్యవస్థలను ఎదుర్కొన్నారు, ఎన్ని పార్టీలు ఎదుర్కొన్నారు. 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు ఒకరి జెండా ఇంకొకరి జెండా మన కార్యకర్తలతో మోయిద్దాం, ఇంకొకరి నీడన ఆశ్రయం పొందుదాం, మరొకరి మీద ఆధారపడి మనుగడ సాధిద్దాం, ఇటువంటి ఆలోచనలు ఎక్కడా లేవు. ఒక నాయకుడికి ఎంత ధైర్యం ఉంటే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని జనంలోకి వెళ్ళాలి. నచ్చిందా నచ్చలేదా ప్రజలకన్నా కథ తర్వాత. జగన్ పాలన నచ్చలేదా, లేకపోతే అటువైపు ఉన్న వాళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చారా, ఆ హామీలను జనం నమ్మారా, లేకపోతే ఇంతకు మించి ఇంకేదైనా కనుక శకుని పాచికల్లాగా జగన్ గారి భాషలోనే ఇంకేమైనా మ్యాజిక్ జరిగిందా అన్నది చర్చ ఇప్పుడు కాకపోయినా, ఎంత ధైర్యం ఉంటే నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి జనంలోకి వెళ్ళగలగాలి. తన పాలన మీద తనకు ఆ స్థాయిలో నమ్మకం ఉండబట్టే కదా. అధికారానికి దూరమైన తర్వాత కూడా ఎంత ధైర్యం ఉంటే మేము మంచి చేశాం, జనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతామని చెప్పి చెప్పగలగాలి. తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేశంలో ఏ నాయకుడు ఎదుర్కోనంత తీవ్రమైన దూషణలు ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు. క్యారెక్టర్ అసాసినేషన్, గుంపులు మీద పడిపోయేటివి. ఆయన క్యారెక్టర్ని ఏ స్థాయి వరకు లాగి జనంలో పలుసం చేయొచ్చో అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా కూడా లక్షలు కాదు కోట్ల మంది జనం ఇటువైపు పార్టీలన్నీ ఏకమైన 40% ఓటు బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు నిలబడ్డారు. అధికారానికి దూరమైనా కూడా అంటే 40% ఓటు బ్యాంకు అంటే అదే మామూలు విషయం కాదు అని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో క్రేజ్ సడలకుండా కాపాడుకుంటున్నారు. అంటే ఆయన కాపాడుకుంటున్నారు అనే దానికంటే ఆ కాపాడుకోవడం కోసం అనునిత్యం ఆయన చూపుతున్నటువంటి కమిట్మెంట్, డిసిప్లిన్, నిబద్ధత, ప్రజల కోసం మంచి చేయాలన్న ఆలోచన, ఇవన్నీ ఆయనకు లక్షల కోట్లాది మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా ఒక పెద్ద కుటుంబం ఏర్పడడానికి కారణమైంది. బట్ ఏది ఏమైనా ఒకటైతే నిజం, 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మరికొన్ని దశాబ్దాలకు కావలసినంత పార్టీ పటిష్టత అయితే, ఆ విధమైన లీడర్షిప్ అయితే, ఆ విధమైన ముందు చూపు అయితే డెఫినెట్లీ ఉంది అని చెప్పి వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా వాళ్ళు అంత విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు కూడా. అసలు ఏ పార్టీ మీద జరగనంత దాడిని తట్టుకొని నిలబడగలగడం, అది ఒక కొత్త పార్టీకి, ఎవరి దగ్గర నుంచో లక్కున్న పార్టీ కూడా కాదు. ఉన్న ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మరీ వచ్చి కొత్త పార్టీ పెట్టి ఇండిపెండెంట్గా అంటే కొత్త సింబల్ మీద పోటీ చేసి దేశంలోనే 2 అతిపెద్ద మెజార్టీ సాధించడం మామూలు విషయమా? మామూలు విషయం కానే కాదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానమైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల ప్రస్థానమైన డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ అవ్వ.